ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు అడిగారు, గురువుగారు సుఖం కావాలి, డబ్బు కావాలి, సంతోషం కావాలి, ఇవన్నీ పొందడానికి ఏదైనా తేలికైన మార్గం ఏదైనా చిన్న అంటే చాలా తిన్నగా ఉండాలి, చేయగలిగే ఉపాయం చెప్పని చాలామంది అడిగారు. అంటే ఐశ్వర్యం కూడా కావాలి, డబ్బు కావాలి, ఐశ్వర్యం కావాలి, అన్నీ కావాలి. ఈరోజు మీకు చాలా తేలికైన అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే ఉపాయం చెప్తాను. ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు, నెలసరి ఉన్నప్పుడు చేయమాకండి, మిగతా సమయంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది దుర్వగడ్డి అంటే గరక గడ్డి. చాలామందికి తెలియనిది ఏంటంటే గణపతిని ఆరాధిస్తూ ఉంటారు, కానీ ఆ గడ్డి తెచ్చిన ప్రదేశం బాగుందా లేదో చూడరు. అంటే ఈ గడ్డి ఎప్పుడు తెచ్చినా సరే మీరు గుర్తుంచుకోవాల్సింది, మనుషులు తొక్కకూడదు ఫస్ట్. రెండోది, మలమూత్రాదులు విసర్జించకూడదు. కుక్కలు లాంటివి, పిల్లులు లాంటివి తిరగకూడదు. ఆవులు తిరగవచ్చు. అలాంటి ప్రదేశంలో ఉన్న గడ్డి మాత్రం తెచ్చుకోవాలి. అలాగే గడ్డి తెచ్చినప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, గడ్డికి వేర్లు ఉన్నాయనుకోండి, వేర్లతో పొరపాటుని పెట్టుకోండి, మహాపాపం తగులుతుంది. అవి బాణాలుగా మారతాయి. శాస్త్రంలో చెప్పడం జరిగింది. గణేష పురాణంలో దాని గురించి ఒక అద్భుతమైన వివరణ కూడా ఉంది. గరక పూసలు తెచ్చుకున్నప్పుడు మీరు గణపతికి మీరు ఒకే పూస పెట్టకూడదు. అలా కాళ్ళ దగ్గర పెడుతూ ఉంటారు, కాళ్ళ దగ్గర పెట్టమాకండి. గణపతికి ఎప్పుడు కూడా పై భాగంలో పెట్టండి, శిర భాగంలో పెట్టండి. ఫోటోకైనా పై భాగంలో పెట్టండి. మాల వేస్తుంటారు చాలామంది, కానీ ఈ తెచ్చిన గరకని రెండు పూసలు, ఒక పూస పెట్టకూడదు, రెండు పూసల్ని వేలు లేకుండా చూసి శుభ్రంగా కడిగి తర్వాత గణపతికి సమర్పించండి. ఇలా పై భాగంలో పెట్టండి. చాలా ఆనందపడతాడు. మీకు సుఖము అంటే మంచి సుఖాన్ని అనుభవిస్తారు. అలాగే మంచి ధనాన్ని, ఐశ్వర్యాన్ని పొందుతారు. అలాగే మీరు ముఖ్యంగా అంటే ఇక్కడ చాలామంది అడుగుతుంటారు, గురువుగారు మేము 21 పూసలు చేస్తుంటామండి, అలాగే ఇంకా 108 పూసలతో చేస్తుంటామండి, గరక పూసలతో పెడుతుంటామని అడుగుతుంటారు. ఎలా చేసినా పర్వాలేదు, తక్కువ కాకుండా కొంతమంది ఒకటి పెడుతుంటారు, ఒకటి పెట్టకండి, 2 పూసలను పెట్టండి. మీరు కనుక ఇలా ప్రతిరోజు గణపతికి 21 గరక పూసలు పెట్టి చేస్తే 21 జన్మల అంటే ఏదైతే పాపాలు చేశారో అవన్నీ కూడా పటాపంచలైపోతాయి. అలాగే ముఖ్యంగా మీ మనసులో ఉన్న సమస్త కోరికలు ఏ కోరిక ఉన్నా సరే అది నెరవేరుతుంది. ఫలితాలు అనేవి మీరు కరెక్ట్గా చేస్తే గణపతికి సుఖము, ఆనందము, ఐశ్వర్యము, సమస్త కోరికలు కూడా నెరవేరుతాయి. 21 రోజులు చేయండి, అవ్వకుండా ఉండదు. కానీ నమ్మకంగా చేయండి, శుభ్రంగా ఉన్న ప్రదేశం తీసుకొచ్చేయండి, ఖచ్చితమైన ఫలితాన్ని పొందుతారు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే మిత్రులు. అలాగే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. కాంటాక్ట్ చేయాలనుకునేవారు కింద వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది. అలాగే మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఉన్నాయి. ఫేస్బుక్, వాట్సాప్, అలాగే ట్విట్టర్ లింక్స్ కూడా ఉన్నాయి, ఇన్స్టా లింక్ కూడా ఉన్నాయి. మీరు దానిలో కూడా ఫాలో అవ్వచ్చు. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.